ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. మరి ఈరోజు మీ అందరి కొరకు దేవాతి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, నీవు నన్ను నమ్ముకుంటివి గనక నిశ్చయముగా నేను తప్పిస్తాను. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలను దేవుడు ఏనాడు హాని చేసే దేవుడు కాదు. నువ్వు ఏ ఆశతో ఉన్నావో, ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో, ఏ వేదనతో బాధపడుతున్నావో, ఈ ఉదయకాల సమయంలో పడక ముందు నుంచి లెగగానే ఏ టెన్షన్స్తో బాధపడుతున్నావో, ఏ వేదనతో బాధపడుతున్నావో, ఏ కష్టముతో బాధపడుతున్నావో, ఈరోజు దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు నన్ను నమ్ముకుంటివి గనక నేను నిన్ను తప్పించేదను. అప్పుల సమస్య నుంచి ఆయన తప్పించగలడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించగలడు, అనారోగ్యం నుంచి తప్పించగలడు, సంతానం లేమి నుంచి తప్పించగలడు, నిరుద్యోగం నుంచి తప్పించగలడు, గృహము లేని నుంచి తప్పించగలడు. ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, ప్రతి సమస్య నుంచి విడిపించడానికి నా దేవుడు సమర్థుడు. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావా? కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా? నిందలతో, అవమానాలతో బాధపడుతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను తప్పిస్తాను. నీవు నన్ను నమ్ముకున్నావు కనుక తప్పక నేను నిన్ను తప్పిస్తాను అని చెప్పి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. చెరసాలలో ఉన్నటువంటి పేతురుని తప్పించిన దేవుడు, సింహాల బోలులో ఉన్న దానియేలును తప్పించిన దేవుడు, మండుచున్న అగ్నిగుండములో ఉన్న షడ్రక్, మెషక్, అబెద్నగోలను తప్పించిన దేవుడు నిన్ను వదిలిపెడతాడా? అన్నాడు, ఇంత మటుకు చాలయ్యా, ఇంకా నా వల్ల కాదయ్యా అని మరణాపేక్ష కలిగి, ఇంత మటుకు చాలయ్యా, ఇక నేను చనిపోతానయ్యా అని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి ఏలియా దగ్గరికి దేవదూతను పంపించిన దేవుడు ఈరోజు నేరుగా ఈ వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏలియా, ప్రయాణము చేయవలసింది చాలా ఉన్నది, ఇంతతో నీ అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నదని చెప్పి ఏలియాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నమ్మిన దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు కనులుండి చూడలేని దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు చెవులుండి వినలేని దేవుడు కాదు. నీవు నన్ను నమ్ముకున్నావు గనక నేను నిన్ను తప్పించేదను అంటున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు గనక నా దేవుడు ప్రతి సమస్య నుంచి ఆయన విడిపించగలడు. అనేకమైనటువంటి అప్పులతో బాధపడుతున్నావా? తప్పక చెబుతున్నాను, నీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? గర్భఫలము తప్పకుండా నీకు దయచేస్తాడు. కోర్టు సమస్యతో బాధపడుతున్నావా? కోర్టు సమస్య నుంచి తప్పకుండా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. కనుక ఈ వాగ్దానం ఎక్కడి నుంచి వింటున్నావో ప్రియ దేవుని జనాంగమా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు. ఆయనను నమ్ముకున్న బిడ్డలు ఏ నాడు కూడా నష్టపోయిన వారు చరిత్రలో లేరు. చూడండి, ఆయనను నమ్ముకున్న దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆయనను నమ్ముకున్న రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆయనను నమ్ముకున్న ప్రజలు అగ్రస్థానంలో ఉన్నారు. ఈరోజు నీవు ఆయనని నమ్ముకుంటే నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఒకవేళ నమ్ముకొని కొంచెం బాధల్లో ఉన్నావా, కొంచెము ఓపిక పట్టు, తప్పకుండా నా దేవుడు నిన్ను గొప్ప జనాంగముగా మారుస్తాడు. చూడండి, శ్రమల్లో నుంచి సిరులు దాచిపెట్టే దేవుడు. దావీదు శ్రమలు రావడం ద్వారానే ఆయనలో ఉన్న ఐశ్వర్యాన్ని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. యోసేపుకి శ్రమలు రావడం ద్వారానే ఆయనలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు గనక నేను నిన్ను తప్పించేదను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను నమ్ముకున్నావా? ఆయన మీదనే ఆధారపడుతున్నావా? ప్రభువా, నీ మీదనే ఆధారపడ్డాను ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరు దిక్కులేరు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నేనున్న ఊబిలో నుంచి, నేనున్న సమస్యలో నుంచి, నేనున్న అనారోగ్యం నుంచి నన్ను కాపాడు ప్రభువా అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం విని కనుక ప్రార్థన చేయగలిగితే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయగలుగుతున్నాడు.
కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే తప్పక నా ప్రభు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయన. తండ్రి, మరి నీవు నన్ను నమ్ముకుంటువి గనక నేను నిన్ను తప్పించేదననే అద్భుతమైనటువంటి వాగ్దానముతో ఈరోజు మా అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం ప్రభువా. మాకున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగును గాక తండ్రి శ్రాజ్య. అయ్యా, ఈ వాగ్దానం ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరి సమస్యల నుంచి వారిని తప్పించుదురు గాక ప్రభువా. తండ్రి, ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించండి. ఇటువంటి బర్త్డేస్, ఇటువంటి మ్యారేజ్ డేస్ మరెన్నో జరుపుకునే కృపను దయచేస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.